హలో అండి, ఈరోజు నేను బోటీ కర్రీ చేస్తున్నాను. బోటీ ఇది పొట్ట లాంటిదండి, పెద్దది. ఇదేమో గలబోటి, ఇవేమో పేగులు, ఇది దబ్బండి. ఇప్పుడు ఈ క్లీన్ చేయటం ఎలాగో చూపిస్తాను. ఇదేను పేగులు. ఓకేనా అండి. బోటీ కడగటానికి వేడి నీళ్ళు కాసానండి. ఇది వేడి నీళ్ళల్లో వేసి కొంచెంసేపు ఉంచి తీసి పీకాలండి. వేడి నీళ్ళు వేసి తీసి మళ్ళీ చన్నీళ్ళలో వేసానండి. ఇప్పుడు ఇదంతా లాగేస్తే వచ్చేస్తుంది. ఇదిగోండి, ఇదంతా ఇలా లాగేసి తీసేయాలండి, మొత్తం క్లీన్ చేసేయాలన్నమాట. చూసారు ఎంత బాగా వచ్చేస్తుందో, వెంటనే వచ్చేస్తుంది అన్నమాట ఇది. ఓకేనండి, మొత్తం తీసినాక చూపిస్తాను. ఇదిగోండి, బోటీ పొట్టంతా వేడి నీళ్ళల్లో వేసి శుభ్రం క్లీన్ చేసాను. ఇలా తెల్లగా చక్కగా రావాలండి. వేడి నీళ్ళలో వేసిన వెంటనే బయటికి తీసేయాలండి, లేకపోతే ఇది గట్టిపడిపోయి రాదు. ఆ టెక్నిక్ తెలిస్తే బాగా మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు బోటీ. ఓకేనా అండి. ఇప్పుడు పేగులు క్లీన్ చేయటం చూపిస్తాను. పేగులను శుభ్రంగా బయటంతా కడిగేసండి, పుల్ల పెట్టి ఇలా తిరగేసుకోవాలి. ఇలా తిరగేస్తే అప్పుడు మొత్తం లోపల ఉన్న వేస్ట్ అంతా మనకు బయటకు వచ్చేస్తుంది అన్నమాట. ఇది వచ్చేసరికి తిరగేసాను. తిరగేసినప్పుడు ఇందులో వేస్ట్ ఇలా వస్తుంది. అదండి వేస్ట్. ఇంకోటి చూపిస్తున్నాను చూడండి. పొల్లకి ఇలా గుచ్చి లోపలికి తొయ్యాలి. తోసి దీన్ని ఇలా లాగితే ఆ లోపల వేస్ట్ వస్తుంది. చూసారా, అది ఇవన్నీ బోటీ శుభ్రంగా క్లీన్ చేసి పెట్టానండి కర్రీ చేయడానికి. కర్రీ చేసేటప్పుడు చూపిస్తాను. ఓకేనా అండి. బోటీ కర్రీకి ఒక పెద్ద ఉల్లిపాయ కోసానండి, ఇంకా 6-7 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఒక టమాటా. మసాలా కోసం 2 స్పూన్లు ఏమో ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ గసగసాలు, 1/2 స్పూన్ సోంపు, చెక్క, లవంగ, యాలకులండి, కొబ్బరి, ఇవన్నీ కలిపి పేస్ట్ చేస్తాను. కూర కోసం కుక్కర్ పెట్టి నూనె పోసానండి. నూనె కాగిపోయింది. ఆవాలు వేస్తున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్స్ వేస్తున్నానండి. పసుపు, కారం ఒక 3 స్పూన్లు వేస్తున్నానండి. కర్రీ ఎక్కువ ఉంది కదా. సాల్ట్ ఒక 2 స్పూన్లు వేస్తున్నాను. సరిపోక తర్వాత వేస్తున్నాను. టమాటాలు కూడా వేసేస్తున్నానండి. చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా వేసేస్తున్నానండి. కొబ్బరి, గసగసాలు, ధనియాలు అన్నీ. మసాలాలన్నీ ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు ఈ బోటీ వేసేస్తున్నాను. బోటీ, దబ్బ అన్నీ వేసేస్తున్నాను. బోటీ కర్రీ చాలా బాగుంటుందండి. ఓపిక్గా చేసుకోవాలి కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి ఇష్టం అండి బోటీ కర్రీ? మాకైతే చాలా ఇష్టం మా ఇంట్లో. బోటీలో వచ్చిన వాటర్ అంతా ఎగిరిపోతుందండి. కొంచెం ఉంది ఇంకా. ఇప్పుడు ఇంకొంచెం వాటర్ వేసి కుక్కర్ మూత పెడతానండి. కుక్కర్ మూత పెట్టి ఒక 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపుతాను.
5 విజిల్స్ వచ్చినాక మూత తీసేసానండి కుక్కరు. కొత్తిమీర వేస్తున్నానండి ఇప్పుడు. కొత్తిమీర పుదీనా. కూర రెడీ అయిపోయిందండి, బోటి కూర. చూపిస్తున్నాను. కొత్తిమీర పుదీనా వేసిన తర్వాత ఇలా కొంచెం దగ్గర ఎగురుగా వండుకుంటే బాగుంటుందండి బోటి కూర. మా కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్స్ చేయటం మర్చిపోకండి. కామెంట్స్ చేయండి మా కర్రీస్ ఎలా ఉంటున్నాయో. ఓకేనా అండి? బాయ్ అండి.